హలో. పర్వాలేదే, ధైర్యంగానే ఫోన్ ఎత్తో. భయపడతాననుకున్నావా? పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు. అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది. బాబుని నాకు అప్పు చెప్పు, నేనేం చేయను. సరే, రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం. ఏమ్మా, కొడుకొస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా? మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం. దేనికి? చావడానికా? కాదు, నిన్ను చంపడానికి. దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి. ఏంటే చూస్తారు? వేసేయండి. చూడండి, మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను. దమ్ముంటే కాల్చండి. లాక్ చేసినట్టుంది. రివాల్వర్ మనకిచ్చి షటర్ వేసిందంటే हेलो, इज इट पुलिस स्टेशन? मैं वास्को से बात कर रही हूँ. एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है. लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा. जल्दी जल्दी सारे एरिया को घेर लो. जल्दी करो, जल्दी करो. हम पुलिस बात कर रहे हैं. जो लोग अंदर हैं सब सावधान से सुनो. हे, పోలీసులు వచ్చినట్టున్నారు. మనకి ఇంకేం భయం లేదు. नहीं, हम नहीं निकलेंगे. हम टेररिस्ट गैंग हैं. आईएसआई के लोग हैं. ఐఎస్ఐ అంటోందేంట్రా? నువ్వు వినడం తప్పు. ఐపీఎస్ అని పరిచయం చేసుకుంటుంది. अगर आप लोग आगे आने की कोशिश की, मेरे पास तो रिमोट कंट्रोल है. बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा. लाखों लोग मर जाएंगे. अरे गोवा पुलिस, आप लोग बुद्धू हो, पागल हो, उल्लू का पट्टे हो. इतना बोलने पर भी आप लोग नहीं जाते. ఏం భాష ఇది?
साहब साहब वो लोग 4 लोग हैं, उनके पास वेपन्स भी है, वहीं शटर का चाबी मिला साहब। 3 कहने तक आप लोग पीछे हट जाओ, वरना हम बटन दबा देंगे। 1 2 3। పంతుల దగ్గర హిందీ నేర్చుకున్నా బాగుండేది. గోవాలో కుక్క చావు చచ్చుండేవాళ్ళం కాదు. इनके पास जो भी हथियार हैं वो सब ले लो, उनके साथ एक औरत भी है। నువ్వు చెప్పిందేమిటి, చేసిందేమిటి? నాకేం తెలీదు. వాళ్ళని నేను పిలిపించలేదు. నిజం సాంబవి, నన్ను నమ్ము. మనిషి పాడి మీదకి ఎక్కేది ఒక్కసారి, మగాణ్ణి ఆడది నమ్మేది ఒక్కసారి. నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను. నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు. నేను వాడితో మాట్లాడాను. లంచ్ టైంలో వస్తానన్నాడు. క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూలు. నువ్వు ఆ టైంలో అక్కడుండు, నేను వాడిని తీసుకొస్తాను. ఈసారి మాట తప్పితే గోవాలో కాదు, నువ్వు గోరీలో ఉంటావు. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం. బాబేడి అడుగు. విజు, విజు ఆగరా. విజు ఆగు. విజు, నీ అమ్మని నీకోసమే వచ్చానురా, ఆగరా. విజు, 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 విజు ఆగరా. విజు, 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 నేను మీ అమ్మని. విజు, ఇంకో అరగంటలో ఈ కెఫిన్ బాక్స్ పూడ్చిపెడతారు. దాంతో శాంభవి ఐపీఎస్ మటాష్. वेल, बहुत अच्छा एक्ट किया. क्या नाम है तुम्हारा? छोटू सर. चल.
एक्सक्यूज मी यस इस औरत आपके होटल में है नहीं साहब సర్కిల్ మందు అయిపోయింది 200 కొట్టు. ఏ ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరకనే టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి. ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నానా ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 by 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టు. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్. అమ్మా తలెత్తు. నిన్ను పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. ఆ 1 2 కవర్, ఆ 4 2 కవర్, ఆ 1 2 కవర్, ఆ 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ 1 బాటిల్ 2 బాటిల్. నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలు చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న, నా కొడుకు కోసం. ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నీ కూతురు కోసం మేలు చేయకపోయినా ఏంటి మాత్రం చేయకు నాన్న. ఖాళీ ఖాళీ అయిపోయింది. ఇంకా తాగాలనుందా నాన్న? నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా. కావాలా? చెప్పు నాన్న. నారాయణ, నారాయణ, ఆడు వచ్చేసాడమ్మా, నువ్వు పారిపో. నారాయణ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా కూతురు కనిపించింది. కనిపించినట్టే కనిపించి పారిపోయింది. ఎక్కడ? అటే అటు అటే పారిపోయింది. ఇదిగో సర్కిల్ దొరకగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి. సంబరి వెళ్ళిపోమా, ఆ పోలీసుని పంపించేశారమ్మా, వెళ్ళిపోమా. నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలర్ ఎగరేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలర్ ఎగరేస్తానమ్మా. వెళ్ళిపో, నీ కొడుకుని కాపాడు. వెళ్ళిపో, వెళ్ళమ్మా, వెళ్ళిపో. శాంభవి, నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదనుకుంటే లొంగిపో. సరెండర్. అమ్మా శాంభవి, నా గురించి ఆలోచించు. మందు తాగి చనిపోతాననుకున్నాను, ఒక మంచి పని చేసి చనిపోతా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళదు నారాయణ. పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు. నీ మందుగోల భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే. ఆవిడనెక్కడా చూడలేదన్నారు. పోనీ ఇతన్నెక్కడైనా చూసారా? హీజ్ మిస్టర్ చైతన్య ఐఏఎస్. నో, చూడలేదు. చూడలేదా? పోనీ ఇతన్ని చూసావేమో చూడు. ఓకే, ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది. ఎంత కావాలో చెప్పు. దేవుడి హుండీకి పోలీసోడి జేబుకి ఇంత అని లిమిట్ ఉండదు. నువ్వెంత ఎక్కువిస్తే అంత పుణ్యం. ఓకే, 5 lakhs, 5 లక్షలు ఇస్తాను. సైలెంట్ అయిపో. నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు, నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నీది మామూలు కేసు కాదు. నువ్వు పట్టుబడితే 10-15 కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి. ఓకే, 10 లక్షలు ఇస్తా. ఇక నువ్వు నన్ను మర్చిపో. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే. నేను సరేనయ్యా, కాని మీ ఆవిడికి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే. ఈ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు. అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట.
యు ఆర్ వెరీ కరేజియస్. అంత ధైర్యంగా ఎలా చేయగలిగావు? కన్న తండ్రి చావునే కేర్ చేయలేదు, కట్టుకున్న దాన్ని చంపడం పెద్ద కష్టమా? చచ్చిందెలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చన్న మీ అంతు చూస్తారు. నా కొడుకెక్కడ చెప్పు. ఓహో, మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా? ఇదిగో సిఐ, అసలు నేను చైతన్యనే కాదు, నా పేరు రిమో జాక్సన్. ఏం పిక్కుంటారో పిక్కోండి. అదేంటయ్యా, ఇంతకుముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు. నేనెప్పుడు చెప్పాను? నేనేం చెప్పలేదే. అరే, ఇప్పుడే కదా చెప్పావు. సాక్ష్యం ఏంటి? ఆధారం ఎక్కడా? ప్రూఫ్ ఏంటో చెప్పు. మనల్ని జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూర్తి పెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. దీన్ని టెహల్కా టేప్ అంటారు. దీని దెబ్బకి కేంద్ర ప్రభుత్వమే షేక్ అయింది. ఆఫ్టర్ ఆల్ బచ్చగాడివి. నువ్వెంత? నువ్వు మామూలు మనిషి కాదు, యువర్ బార్న్ క్రిమినల్. నువ్వు ఎంతకైనా తెగిస్తావు. చెప్పు, నా కొడుకెక్కడా? టెల్ మీ. ఇదిగో, ఇప్పుడు నన్ను చంపితే ఈసారి నీకు ఉరి శిక్ష పడుతుంది, జాగ్రత్త. ఒక నేరానికి 2 సార్లు శిక్ష ఉండదు చైతన్య. సారీ రిమో జాక్సన్, ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిన్ను చంపినా నాకు ఏ శిక్ష పడదు. ఇన్స్పెక్టర్, నాకేం పర్వాలేదు శాంభవి. వాడిని చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. వెళ్ళు. కమ్ ఆన్, గో. చేద్దు. నీ చేతిలో కనపడే, లేకపోతే వీడిని షూట్ చేస్తా. వాణ్ణి కన్న కొడుకు. కట్టుకున్న పెళ్ళాన్ని చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే. కనపడే, గన్ కింద పడై. మమ్మీ, ఆగు, ముందుకొస్తే షూట్ చేసి పారేస్తా. కనపడే, కనపడే. కను కింద పడే, కింద పడే, పడే విజు. వద్దమ్మా, నాకు ఇలాంటి నానొద్దు, నాకు నువ్వే కావాలి. విజు వద్దు, విజు. అమ్మా, 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 అమ్మా. హ్యాట్స్ ఆఫ్ శాంభవి.
నువ్వు నన్నెంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది. నాతి చరామి అనే పదానికి అర్థాన్ని కల్పించావు శాంభవి. నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు, నా కొడుకు అంతకుడు కాకుండా రక్షించుకోవడానికి. నన్ను చెప్తావా? నేను చెడిపోయినవాడిని, నేను వెధవనే. కానీ నువ్వు గ్రేట్ ఉమెన్వి, ఉత్తమ భారతీయ స్త్రీవి. వద్దు శాంభవి. నా కొడుకు రక్షించుకుంటున్నాడు. మంచి భర్త అనిపించుకోలేకపోయావు, మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు, చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రివి కాలేకపోయావు. మనిషి కాదు, మృగానివి. నీలాంటి మృగాన్ని చంపకుండా పెట్టేస్తే చరిత్రలో స్త్రీ జాతి నన్ను క్షమించదు, 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 నన్ను క్షమించదు. You are great, madam. ఏంట్రా పెద్ద పరిస్థితి? ఇప్పుడు ఏమైంది? మంజు, నువ్వేం దిగులు పడకు. మేము మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, ఓకేనా? అవును, వీడు రాగానే మీ అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లి జరిపించేస్తాడు. రే పోరా, రే వెళ్ళి పని చూడరా. సరే, వెళ్ళగానే పెళ్లి కొడుకి నా శుభాకాంక్షలు చెప్పు. అలాగే. ఎప్పుడు తిరిగి వస్తారు? మ్యారేజ్ చూసుకుని చెన్నై అంతా తిరిగి రావడానికి ఓ 10 రోజులు పడుతుంది. ఓ, ½ అవర్ అవుతుందంట. మీరెందుకు వెయిట్ చేయడం? బయలుదేరండి. సరే, మనం వెళ్దాం పద. రే జాగ్రత్త. హ్యాపీ జర్నీ. చివరిసారిగా మేం బాలాని మంజుని చూసింది ఆ రైల్వే స్టేషన్లోనే. మేం పెళ్లికెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మంజు అక్కడ లేదు. ఇక మీ దగ్గర ఏది దాచి ప్రయోజనం లేదనుకుంటాను. ఆ రోజు మిమ్మల్ని స్టేషన్లో వదిలి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను. పడక తప్పదు, కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఆ తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే? నువ్వే నాకు ముఖ్యం బాలా, నువ్వు నాకు కావాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను. థ్యాంక్స్. ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్? మనం దూరం అయినట్టుగా లేదు. మన మధ్య ఇది ఆఖరి థ్యాంక్స్ గా ఉండాలి, ఓకే? సరే, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు. రావడానికి 10-12 రోజులు పడుతుంది. అలాగా? అవును. అయితే ఈ ఊరిని గందరగోళం చేసేద్దాం. చేసేద్దాం. సరే, ఇప్పుడు ముద్దివు తీసుకో, కానీ కళ్ళు మూసుకోవాలి.
ఓ, ఎలా నవ్వుతున్నాడో చూడు. సో స్వీట్. ఓకే 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 ఓకే. ఓ ఇంతకు ముందు ఎప్పుడైనా మైకం వచ్చిందా? లేదు డాక్టర్, 2-3 సార్లు తల నొప్పిగా ఉందని చెప్పింది. ఏం డాక్టర్? ఐ ఆమ్ రియల్లీ వెరీ సారీ టు సే, మీ మంజు మరణానికి చేరువవుతోంది. భయపడేట్టుగా ఏం లేదమ్మా, సాధారణంగా టెన్షన్ లో వచ్చే మైకమే. నేను భయపడలేదు డాక్టర్, ఈయన ఎక్కువగా భయపడ్డారు. నేను చెప్పాను కదా. సరే, ఇక మేము బయలుదేరొచ్చా? ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. పద బలా. వస్తాను డాక్టర్. చే, నేనే ఊరికే టెన్షన్ అయ్యాను. నేను ముందే చెప్పాను, నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు టెన్షన్ అవ్వకు. ఏంటి? మన ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకుందాం. ఏ ముఖం పగలు కొడతాను. నేను చెప్పిన చోటకి నువ్వు వస్తున్నావు. కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, ముఖ్యమైన పనట. నేను వెళ్ళి తీరాలి మంజు. అవన్నీ నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు. అర్థం చేసుకోనంటావేంటి? నో నో నో, నేను సినిమా థియేటర్కి వెళ్ళు. పనుంది ఇవాళ, ఇంకే ప్రోగ్రామ్ వద్దు. సినిమాకి తీసుకెళ్తారా? నువ్వే కదా అన్నావు. చెప్పాను, కానీ అంతకంటే ముఖ్యమైన పని ఉంది, అర్థం చేసుకో. నాకంటే ఏంటి అంత ముఖ్యమైన పని? ఒకసారి చెప్తే అర్థం కాదు. నేను పనుందని చెప్తున్నానుగా, ప్లీజ్ రా, అర్థం చేసుకో. నన్ను హాస్టల్లో వదిలేస్తావా? ఇక మీదట నేను నిన్ను వెతుకుంటూ రాను. నువ్వు వచ్చే వరకు నేను ఫోన్ కూడా చేయను. మంజుకి ఏమైంది డాక్టర్? ఏం బాలా, కొన్నాళ్ల క్రితం తల వెనుక భాగంలో దెబ్బ తగిలిందా? అవును డాక్టర్, నన్ను ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడింది. అప్పుడు తలకి దెబ్బ తగిలినట్టు చెప్పింది. కానీ కానీ అది జరిగి 3 నెలలైంది డాక్టర్. అప్పుడు మంజుని ఎక్కడికైనా మెడికల్ చెకప్కి తీసుకెళ్లారా? లేదు. ఒకవేళ అప్పుడే చెకప్ చేయించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు తనకేమీ కాదు. మీరు అనుకుంటున్నట్టు తనకేమీ కాదు. ఊరికే తొందరపడాలో చెప్పకండి డాక్టర్. నా మంచుకేమీ కాదు. లైట్గా మైకమే కదా. కాదు బాలా, ఇంత చిన్న విషయానికి మరణంకి వెళ్ళడం అంటూ భయపెట్టకండి. లేదు, మీరు తప్పుగా చెప్తున్నారు. తనకి పోయి చాలా మంచిది డాక్టర్. ఆర్టీవీఓ విన్ స్మాల్ పర్మిషన్. దీనికి మంచి వాళ్ళెవరు చెడ్డవాళ్ళెవరు అన్న తేడా తెలియదు బాలా. పుట్టినప్పుడే మెదడు భాగంలో ఉన్న రక్తనాళాల్లో గడ్డలాగా ఒకటి ఫామ్ అయి ఉంటుంది. కానీ ఎలాంటి సిమ్టమ్స్ బయటికి తెలియవు. వయసు అయినప్పుడు, బీపీ రేస్ అయినప్పుడు, లేక మంచుకు తగిలినట్టు దెబ్బ తగిలినప్పుడు ఆ స్థలంలో బ్లడ్ బ్లీడ్ అవ్వడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఆ బ్లీడింగ్ వల్ల తలనొప్పి, మైకం, కంటి చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. మంజు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చుంటాయి. వాటిని తను నిర్లక్ష్యం చేసింది.
మనసుని దృఢం చేసుకోవాలా. మరణాన్ని మనం ఎలాగూ తప్పించలేం, కానీ కొన్నాళ్ళు ఆపగలం. అది కూడా మంజు విషయంలో మహా అయితే 6 మాసాలే. తను నాకు కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. తను నా దగ్గర కాపాడండి డాక్టర్. అలాంటి అవకాశం ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా. నా వల్ల అవుతుంది. నేను కాపాడతాను డాక్టర్. నేను కాపాడతాను. ఏ ట్రీట్మెంట్కైనా నమ్మకం ముఖ్యం. ప్రయత్నిద్దాం, చివరి వరకు ప్రయత్నిద్దాం. ఓకే?